జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సింగరేణి దినోత్సవాన్ని విజయవంతం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని భూపాలపల్లి జిల్లాలో మాజీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ఆరోపించారు. సింగరేణి డబ్బులను సీఎం రేవంత్ రెడ్డి తన విలాసాలకు ఫుట్బాల్ మ్యాచ్లకు పెట్టడం సిగ్గుచేటు అన్నారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల ఇళ్ల దగ్గర ఉన్న డంపింగ్ యార్డ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులైనా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని వెంకట రమణారెడ్డి పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని సింగరేణి పుట్టిన దగ్గర నుంచి కూడా ఎంతో ఘనంగా జరుపుకునే సాంప్రదాయం సింగరేణిలో జరుగుతూ వచ్చింది. కానీ నిన్న సింగరేణి డేను చాలా పేలంగా అసలు ఏదో సింగరేణి డే జరిపినామా అంటే జరిపినట్టుగా జరిపిళ్ళు. ప్రతి సంవత్సరం కూడా సింగరేణి డే కొరకు ప్రతి ఏరియాకు కొంత డబ్బులు కేటాయిస్తారు. గత సంవత్సరం ఈ సింగరేణి డేకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 47 లక్షలు ఇస్తే మరి ఈ సంవత్సరం ఎంతో నామమాత్రంగా ఇచ్చి ఇది చేసిండ్రు. 8 లక్షలు ఇచ్చిండ్రు, మనకు 60,000 భూపాలపల్లికి ఇచ్చిండ్రు. ఇది సింగరేణి కార్మికులందరికీ ఒక ప్రైడ్, ఒక గొప్పతనంగా భావించి చేస్తారు సింగరేణి డేను. దాంట్లో సాంస్కృతిక కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక కార్యక్రమాలు జరుపుకుంటారు. సింగరేణి కార్మికుల పిల్లలు, వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద సంఖ్యలో భూపాలపల్లిలో చాలా కోలాహలంగా జరుపుకునేటువంటి సాంప్రదాయం జరిగింది. దానికి కారణం ఏందా సరిగ్గా జరపలేదు ఏంటంటే డబ్బులు లేవు, ఆర్థిక ఇబ్బంది ఉంది. నేను ఈరోజు అడుగుతున్నా, సింగరేణి కార్మికులు కష్టపడ్డ సొమ్మును ఎవడబ్బ సొమ్మని మొన్న రేవంత్ రెడ్డి ఆయన కోరిక తీర్చడం కొరకు ఎవడో ఫుట్బాల్ ప్లేయర్ని తీసుకొచ్చి, మెస్సీ అనే అంతర్జాతీయ ఫుట్బాల్ ప్లేయర్ని తీసుకొచ్చి ఈ సింగరేణి డబ్బులే దానికి ఇచ్చేళ్ళు. అంటే సింగరేణి డబ్బులు రేవంత్ రెడ్డి విలాసవంతమైనటువంటి దాని కొరకు ఖర్చు పెట్టడానికి వస్తాయి, కానీ సింగరేణి డేం చేయడానికి ప్రభుత్వానికి మనసు లేదు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు? ప్రతి సంవత్సరం సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని సింగరేణి పుట్టిన దగ్గర నుంచి కూడా ఎంతో ఘనంగా జరుపుకునే సాంప్రదాయం సింగరేణిలో జరుగుతూ వచ్చింది. కానీ నిన్న సింగరేణి డే సత్యసాయి జిల్లా